తెలంగాణ సీఎం రేవంత్ మాట ఆ విషయంలో నెగ్గడం లేదా? తన సన్నిహితుడికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారా? అద్దంకికి పదే పదే నిరాశ ఎందుకు ఎదురవుతోంది? అద్దంకికి అడ్డుపడుతున్నదెవరు? వాచ్ దిస్. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాధినేతగానే కాదు, కాంగ్రెస్లోనూ తిరుగులేకుండా ఉన్నారు. ఆయన చెప్పిన దానికి అధిష్టానం సైతం ఓకే అంటుంది. అభ్యర్థుల ఎంపిక మొదలుకొని అన్నింటా ఆయన మార్క్ కనిపిస్తుంది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు తన సహచరుడు అద్దంకి దయాకర్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆయన కోసం ఏదైనా చేద్దామని అనుకున్నా బెడిసి కొడుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాటే చెల్లడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దురదృష్టవంతుడిగా అద్దంకి దయాకర్ ముద్రపడ్డారు. కాంగ్రెస్ గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన 2 సార్లు తుంగతుర్తి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్కు మంచి రోజులు వస్తాయనుకున్నప్పుడు ఆయనకు టికెట్ దొరకలేదు. అయినా పార్టీ కోసం కష్టపడ్డారు. ఇదిగో ఎమ్మెల్సీ అన్నారు, అదీ రాలేదు. చివరి క్షణంలో పేరు మారిపోయింది. తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ అన్నారు, అదీ దక్కలేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో అయినా సీటు వస్తుందనుకుంటే బీజేపీ నేతను చేర్చుకున్నారు. అద్దంకి దయాకర్ రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైంది. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొదటిసారి 1847 ఓట్లతో, రెండవసారి 2379 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటే అసలు టికెటే దక్కలేదు. అద్దంకి దయాకర్కు రేవంత్ రెడ్డి మద్దతు ఉన్నా ఆయనకు అవకాశాలు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దాంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి మునుగోడులో సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హాజరు కాలేదు. పైగా పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేశారు. ఆ సభలో ప్రసంగించిన అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో ఉండే ఉండు, వెళ్తే వెళ్ళు అని దూషించారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. అద్దంకి బేషరతుగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి క్షమాపణలు చెప్పారు. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ హిట్ లిస్టులో మాత్రం అద్దంకి దయాకర్ చేరిపోయారు. ఎమ్మెల్యే టికెట్ ఇప్పించలేకపోవడంతో అద్దంకికి క్షమాపణలు చెప్పినట్లు స్వయంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇప్పించేందుకు ప్రయత్నించినప్పుడు సీనియర్లకు అవకాశం కల్పించాలంటూ పార్టీలో కొందరు అడ్డుపడినట్లు తెలుస్తోంది. దాంతో ఆ ప్రయత్నమూ విఫలమైంది. నిజానికి నల్గొండ నేతలకు పదవి ఇవ్వాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్న టాక్ పార్టీ నేతల్లో ఉంది. అద్దంకి విషయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ అనుగ్రహం లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ కూడా పదవి ఇవ్వలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద అద్దంకి దయాకర్ మాత్రం కాంగ్రెస్లో దురదృష్టవంతుడిగా మారారన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది.